పొద్దుగాలనే పోలీసులు వచ్చారట. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలుబాయ్, ఏం జరిగింది అసలు? పొద్దుగాలనే పోలీసులు ఎందుకు వచ్చారు? ఈ రోజు పోలీసుల పరిస్థితి చూసినట్టయితే ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. మరొకసారి కూడా సమైక్యాంధ్ర వ్యవస్థలో ఎట్లా అయితే పోలీసు వ్యవస్థ ఉన్నదో ఆ విధంగా ఇవాళ పోలీసులు చేసినటువంటి తీరు చూస్తుంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పొద్దుగానే ఇళ్లకి పోయి ఎక్కడికక్కడ హాస్టళ్లకి వెళ్ళి ఎక్కడికక్కడ పొద్దున్న 5 గంటల నుంచి మధ్యరాత్రి నుంచి అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకర విషయం. నిరుద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో కోరిక ప్రకారం ఆ రోజు నుంచి కూడా మొదటగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గ్రూప్ 2 కావచ్చు, అదే విధంగా డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 డిఎస్సికి తగ్గ డేట్లు కూడా పోస్ట్ పోన్ చేయాలంటే కనీసం డేట్లు కూడా పోస్ట్ పోన్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ నిరుద్యోగులే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఎందుకంటే నిరుద్యోగులకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం కనీసం పోస్టులు మెగా డిఎస్ 25,000 పోస్టులు ఇవ్వకపోగా ఇలా కనీసం డేట్ కూడా పోస్ట్ పోన్ చేయాలంటే కూడా కనీసం సమయం లేదంటే కూడా మనకు లేదని చెప్పేసి ఇలా కోరుతున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా నిరుద్యోగులంతా కూడా దీన్ని వెంబడిస్తారు. ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టులను ఎవరు కూడా దీన్ని అక్రమ అరెస్టులతో ఈ ఉద్యమాన్ని ఆపలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజులలో కూడా ఇటువంటి నిర్బంధం చేసినట్లయితే నిరుద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అన్న. చూసారు కదా తుంగబాల్ను, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరినీ ఎక్కడికక్కడ బీఆర్ఎస్వి పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్టు చేస్తున్న తరుణం. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఉన్నది. మీరందరూ కూడా ఆలోచిస్తున్నారో లేదో ఒక అంశం నాకు పదే తడతా ఉన్నది. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికీ నేను ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందన్నా? తెలంగాణ నిరుద్యోగులారా ఏం జరుగుతుంది? తెలంగాణలో డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులను పెంచాలి, దాంతోపాటు డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలంటే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అంతే, ఇంకెవరు తెలపలే. మీకు తెలుసో లేదో. ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళది సరి అయిన డిమాండ్ అంటూ కూడా చెప్పినాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏం చేస్తుందన్న? బీజేపీ పార్టీకి సంబంధించి, ఏబీవీపీకి సంబంధించి, ఆర్ఎస్ఎస్కు సంబంధించి, దాంతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఎస్ఎఫ్ఐ కానీ, లేకపోతే ఏఐఎస్ఎఫ్ఐ కానీ, లేకపోతే పీడిఎస్యు కానీ, ఇట్లా రకరకాల విద్యార్థి సంఘాలు ఉంటాయి. నాడు 2014 నుంచి 2018 వరకు ఒక ఎపిసోడ్ ఇక్కడ అద్భుతంగానే ఉంది. 2018 నుంచి 2023 వరకు అద్భుతంగానే ఉంది. ఇక్కడ నిరుద్యోగులను ఊసిగొలిపిన ఈ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు అనేది క్వశ్చన్. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లేదు. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడలే ఇప్పటి వరకు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏడా మాట్లాడినట్టు దాఖలాలు కూడా లేవు. గుర్తుపెట్టుకోర్రి, వాళ్ళు మాట్లాడిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. డిఎస్సికి సంబంధించి లేకపోతే పోస్ట్ పోన్ చేయని విపక్షంలో ఉండాల్సిన పార్టీ ఏది మాట్లాడట్లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గప్చుప్గానే ఉన్నది, తెలంగాణ జనసమితి గప్చుప్గానే ఉన్నది, దాంతోపాటు సిపిఐ కానీ, సిపిఐ ఎంఎల్ కానీ ఇది గప్చుప్గానే ఉన్నది. ఇంకేమున్నది? ఇక తెలంగాణ టీడీపీ గప్చుప్గానే ఉన్నది. దాంతోపాటు ఇక్కడ జనసేన కూడా గప్చుప్గానే ఉన్నది, సైలెంట్గా ఉన్నది. మరి ఏ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడకపోతే ఎట్లా? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు 40 లక్షల మంది అంటూ మనమందరం కూడా ఆందోళన వ్యక్తం చేసినాం కదా నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అని. మరి ఈరోజు కేవలం ఎందుకు పార్టీలన్నీ